ఈలోన వాటర్ వాష్ చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఎక్కడైతే మనకి ఛార్జింగ్ పోర్ట్ సీట్ దగ్గర మిడిల్లో ఉందో దానికి ఫస్ట్ మనం కవర్ చేసుకోవాలి. కవర్ చేసి అంటే ఒక ప్లాస్టర్తో మేము కవర్ చేసి ఇప్పుడు ఫ్రంట్ వీల్ని బ్యాక్ వీల్ని బాగా మనం ఆ పైప్తో వాష్ చేసుకోవచ్చు. బ్రష్ కూడా పెట్టి మొత్తం అంతా డస్ట్ అంతా క్లీన్ చేయొచ్చు. సో పైప్తో నీట్గా మనం రెగ్యులర్ వెహికల్ ఎలాగైతే వాష్ చేసుకుంటామో అలాగా వాష్ చేసుకోవచ్చు. కానీ ఈ మిడిల్ పార్ట్ ఉంది చూసారా, ఈ మిడిల్ పార్ట్ విషయానికి వచ్చేసరికి ఈ మిడిల్ పార్ట్లో మనం ఎందుకంటే వాష్ చేయలేదు, అక్కడ మనకి కంట్రోలర్ అండ్ మోటార్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. సో కంట్రోల్ అనేది మోటార్ అనేది ప్లేస్ చేయడం వల్ల అక్కడ మనం వాటర్ వాష్ చేయకుండా కొలిన్తో అయితే మనం క్లీన్ చేస్తాం. సో కొలిన్తో నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ బ్యాక్ మొత్తం మిడిల్ కూడా క్లీన్ అయిపోతుంది. సో ఇవన్నీ చేసే క్రమంలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ కింద ఉన్న బ్యాటరీని ఫస్టే రిమూవ్ చేసేసి మనం బయట పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేస్తాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే వెహికల్ అనేది మనకి చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. మనం ఏంటంటే ఫస్ట్ సర్వీసింగ్ నుంచి ప్రతి సర్వీస్లో కూడా మనం వాటర్ వాష్ కూడా మనం చేస్తూ వెళ్తున్నాం వెహికల్స్కి నీట్గా ఉండే విధంగా. సో అందువల్ల కస్టమర్స్ ఏంటంటే బయట ఎక్కడ వాటర్ వాష్లు అవి చేయకుండా మన షోరూంలోనే సర్వీస్కి వచ్చేటప్పుడే నీట్గా వాటర్ వాష్ కూడా చేసుకోండి. అది మన డీకే మోటార్ మీకు అందిస్తుంది.